the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్ని చాలా వరకు మనం డిస్కస్ చేశాము. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి తప్పనిసరిగా చదవాల్సిన అంశాలు ఏంటంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. సెకండ్ వచ్చేసి డిఫెన్స్ ఇంపోర్ట్స్ రిలేటెడ్ టాపిక్స్, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వేటిపైన మనం ఆధారపడుతున్నాం, ఏ దేశాల నుండి ఏం దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కాలంలో డిఫెన్స్ రిలేటెడ్గా వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అంతర్జాతీయ స్థాయిలో, ఉదాహరణ తీసుకుంటే సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోద ముద్ర వేసింది, ఏ ఆయుధాల తయారీకి ఒప్పందాలు కుదుర్చుకుంది, ఇటువంటి అంశాలు. ఇలా చెప్పుకుంటూ పోతే రక్షణ రంగానికి సంబంధించి మనం ఎవ్రీ మంత్ కూడా ఆన్ అన్ యావరేజ్ 10 to 15 టాపిక్స్ని చూస్తున్నాము. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన ఒక విన్యాసం, ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చినప్పుడు ఆ విన్యాసానికి సంబంధించి ఏ పాయింట్స్ పైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన ఆ విన్యాసం యొక్క పేరేంటి, పేరు. సెకండ్ వచ్చేసేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పార్టిసిపెంట్స్. థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లేంటి, ఆ దేశాల యొక్క పేర్లేంటి. ఫోర్త్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎక్కడ జరుగుతుంది, ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసము ఎన్నవ ఎడిషన్, మొదటిసారి ఈ విన్యాసము ఎప్పుడు స్టార్ట్ అయింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, వార్తలు నిలిచిన ఈ విన్యాసము త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది. త్రివిధ దళాలు అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అని చెప్పేసి మనం చూస్తాం కదా, వారిలో ఎవరికి సంబంధించింది. ఈ పాయింట్స్ కవర్ అవుతున్నాయా లేదా చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన విన్యాసం పేరు సైక్లోన్, ఎక్సర్సైజ్ సైక్లోన్, గుర్తుపెట్టుకోండి. ఈ విన్యాసంలో ఎన్ని దేశాల పార్టిసిపెంట్స్ అంటే 2 దేశాలు. ఏంటా దేశాలంటే భారత్, ఈజిప్ట్. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిందంటే స్పెషల్ ఫోర్సెస్, అంటే సైనిక రంగానికి సంబంధించి సంయుక్త సైనిక విన్యాసము. ఎక్సర్సైజ్ సైక్లోన్ అనేది భారత్, ఈజిప్ట్ 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసం, గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరం జరుగుతున్న ఈ విన్యాసం సైక్లోన్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 అనేది ఎక్కడ జరుగుతుందంటే భారతదేశం ఆతిథ్యంలో జరుగుతుంది. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ అనే ఒక ప్రాంతం రాజస్థాన్లో, రాజస్థాన్ అంటే భారతదేశం ఆతిథ్యంలో జరుగుతుంది 2025లో. లాస్ట్ 2024లో ఈజిప్ట్ ఆతిథ్యంలో జరిగింది. అంతకంటే ముందు 2023లో భారత ఆతిథ్యం స్టార్ట్ అయింది. వాస్తవానికి ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నవ ఎడిషన్ అంటే 3వ ఎడిషన్ 2023లో స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. 2023 సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒక అధ్యక్షుడు, ఈజిప్ట్ దేశాధినేత అబ్దుల్ ఫతా ఎల్ సిసి. తన రాకకి ముందు భారత సైన్యం, ఈజిప్ట్ సైన్యం రాజస్థాన్, జైసల్మీర్ ఆ ప్రాంతంలో ఈ విన్యాసాన్ని ప్రారంభించాయి. ఈ సంవత్సరం 3rd ఎడిషన్, గుర్తుపెట్టుకోండి. సో ఇలా అన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయా చూడండి, సరిపోతుంది. ఓకేనా. ఇండియా ఈజిప్ట్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి లేదా రక్షణ రంగ ఒప్పందానికి సంబంధించి అధునాతన మిసైల్ సిస్టమ్, ద అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్, క్షిపణి వ్యవస్థ కొనుగోలుకి సంబంధించి కాంట్రాక్ట్ అనేది వార్తల్లోకి వచ్చింది. భారత్ రష్యాతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం, ఒక కాంట్రాక్ట్. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ యాంటీషిప్ క్రూయిజ్ మిసైల్స్, యాంటీషిప్ క్రూయిజ్ మిసైల్స్. సో యాంటీషిప్ క్రూయిజ్ మిసైల్ పేరేంటంటే క్లబ్ ఎస్. ఇటీవల క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ ప్రొక్యూర్మెంట్ విషయంలో భారతదేశము లేదా భారత రక్షణ శాఖ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఏ దేశం అంట?
రష్యాతో. గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో రక్షణ రంగ దిగుమతులు ఏవైతే మనం వార్తల్లో చూస్తున్నామో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏ దేశం నుండి ఏమేమి దిగుమతి చేసుకుంటున్నాం ఇలాంటివి. ఓకేనా. క్లబ్ ఏస్ మిసైల్ సిస్టమ్ హ్యావ్ ఏ వార్హెడ్ పేలోడ్ ఆఫ్ 400 kilograms capable of targeting surface ships, submarines, ground targets up to 300 kilometers away. 300 కిలోమీటర్ల దూరంలోని ఎలాంటి లక్ష్యాలనైనా, ఆ లక్ష్యాలు ఏంటి, షిప్పులు కానీ సబ్మెరైన్స్ కానీ వేటినైనా కూడా ధ్వంసం చేసే 400 కిలోగ్రాముల పేలోడ్ని మోయగలిగే సామర్థ్యం ఉన్న ఒక మిసైల్ సిస్టమ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. ఏ దేశం నుండి అట? రష్యా నుండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న వ్యాధులు, వ్యాధి కారకాలు, వాటికి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనలు, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత చాలా వ్యాధుల గురించి మనం చూసాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అలాంటి ఒక టాపిక్ లంపీ స్కిన్ డిసీజ్. లంపీ స్కిన్ డిసీజ్, లంపీ స్కిన్ డిసీజ్ గుర్తుపెట్టుకోండి. లంప్స్ అంటే ఏమంటాము మనము? బొడపల్ లాంటి నిర్మాణాలు. లంప్స్ ఆన్ ద స్కిన్ అంటే బొడపల్ లాంటి నిర్మాణము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లంపీ స్కిన్ డిసీజ్ అనేది వేటిపైన ప్రభావాన్ని చూపిస్తుంది అంటే క్యాటిల్ లేదా పశు సంపద, పశువులపైన కనిపించే ఒక వ్యాధి. ఈ వ్యాధి వల్ల అంతిమ ఫలితం ఏంటంటే ఎకానమీ దెబ్బతింటుంది, ఆర్థిక వ్యవస్థ. మరి పశువుల్లో వ్యాధి వస్తే ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింటుంది అనే ఆ యొక్క ఆలోచన రావచ్చు మీకు. ఎట్లా అంటే మనందరికీ తెలుసు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అని చెప్పేసి మనం ఎకానమీలో భాగంగా చదువుకుంటాం. అందులో వ్యవసాయం అనుబంధ రంగాల్లో పశు సంపద అనేది చూస్తాం. లైవ్ స్టాక్లో మనకు వ్యవసాయానికి ఉపయోగపడే పశువులు ఇంపార్టెంట్. ఆ పశువుల జనాభా అంతరించిపోయింది అనుకోండి, వ్యవసాయం పైన ప్రభావం పడుతుంది కదా, ఆటోమేటిక్గా ఎకానమీ అనేది డౌన్ఫాల్ అవ్వచ్చు. సో ఎకానమీ పైన ఇది ప్రభావం చూపిస్తుంది లంపీ స్కిన్ డిసీజ్. ఏదైనా వ్యాధి వార్తల్లోకి వస్తే దాని కారకం ఏంటో చూడాలని చెప్పినా కదా. మరి లంపీ స్కిన్ డిసీజ్ కారకం ఏంటంటే క్యాప్రిపాక్స్ వైరస్. ఇది వైరల్ డిసీజ్. ప్యాథోజన్ ఈజ్ వైరస్, దట్ వైరస్ ఈజ్ క్యాప్రిపాక్స్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ వైరస్ సోకిన పశువు యొక్క స్కిన్ ఎలా అవుతుంది? కామన్గా ఆవులు కానీ వాటి స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ పైన బాడీ మొత్తం కూడా ఎలా అవుతుంది అంటే బొడిపెల్ లాంటి నిర్మాణం అవుతుంది. బొడిపెల్ లాంటి నిర్మాణము, లార్జ్ ప్రొజెక్షన్స్ ఆన్ ద స్కిన్ అనొచ్చు. అంటే ఉబ్బెత్తు నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఓకేనా. అలా బొడిపెల్ లాంటి నిర్మాణం ఏర్పడిన తర్వాత కొన్ని రోజులకు ఎలా ఉంటుందంటే పశువు పాపం ఇబ్బంది పడుతుంది. ఆ బొడిపెలు పగులుతాయి, బ్లీడ్ టు డెత్, మొత్తం రక్తం కారేసేసి చచ్చిపోతుంది పశువు. ఇలాంటి ఒక భయానక వ్యాధి భారతదేశ రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో చాలా దారుణంగా ప్రభావం చూపించింది కూడా. మరి దానికి అడ్డుకట్ట వేసే ఒక వ్యాక్సిన్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి స్వదేశీ వ్యాక్సిన్ అని చెప్పొచ్చు లంపీ స్కిన్ డిసీజ్కి అడ్డుకట్ట వేయడానికి. ఓకేనా. అండ్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా భారత్ బయోటెక్ వ్యవస్థాపకులు. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరణ దేశంలో ఇది మొదటిది. ఈ వ్యాధితో గత 2 ఏళ్లలో 2 లక్షల పశువులు మృతి చెందినాయి అంట. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన బయోవెట్ నుంచి లంపీ స్కిన్ వ్యాధి, భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ నుంచి లంపీ స్కిన్ డిసీజ్ టీకా అందుబాటులోకి రాబోతోంది. పాడి పశువులకి టీకా ఇస్తారు. కామన్గా టీకా, వ్యాక్సిన్ అంటే వ్యాధి రాకముందు ఇచ్చేది. వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్, మెడిసిన్స్ ఇస్తారు. బయోలంపీ వ్యాక్సిన్ పేరేంటిది? బయోలంపీ వ్యాక్సిన్ అనే ఈ టీకా మన దేశంలో మొదటిది కావడం ప్రత్యేకత. దీనికి CDSCO, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారు ఆమోద ముద్రను కూడా ఇచ్చారంట. బయోవెట్ సంస్థ చెప్పింది. భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ, గుర్తుంచుకోండి, ఆ అనుబంధ సంస్థ బయోవెట్ వారు తయారు చేశారు. ఈ టీకా భద్రమైనదే కాకుండా చాలా పనిచేస్తుందని దీన్ని ICAR, NRCE, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో విస్తృతంగా పరిశీలించినట్లు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది వార్తల్లోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన బయోమెడికల్ వేస్ట్ అంటే హాస్పిటల్లో కానీ అక్కడికి చూస్తాం బయోమెడికల్ వేస్ట్ అనేది టిష్యూస్ కానివ్వండి, క్యాన్సర్ సెల్స్ ఇవన్నీ పారేస్తాం కదా, అలా
ఓకేనా. ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది ఎయిమ్స్ ఢిల్లీ, ఏఐఐఎంఎస్, ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఏర్పాటు చేశారు. మరి ఆ మెడికల్ ప్లాంట్, బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పేరేంటి అంటే సృజనం ఇటీవల వార్తలకు వచ్చింది ఏంటి అంటారు. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కదా, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకి విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు తయారు చేశారంటే డెవలప్డ్ బై ద సిఎస్ఐఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్ఐఐఎస్టి తిరువనంతపురం వారు దీన్ని తయారు చేయడం జరిగింది. ఉన్నత లక్ష్యాల సాధనలో 4 రాష్ట్రాలు టాప్ అంట. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ వారు లాంచ్ చేసిన ఒక రిపోర్ట్, ఆవిష్కరించిన రిపోర్ట్. నీతి ఆయోగ్ సంబంధించి ఇటీవల కాలంలో ఏ సమాచారం వార్తలోకి వచ్చినా ఖచ్చితంగా చూడండి. సో కళాశాలల సాంద్రత కర్ణాటకలో అధికమంట, తర్వాతి స్థానాల్లో తెలంగాణ, ఏపీ. ఉన్నత విద్యా ప్రవేశాల్లో 4 రాష్ట్రాలు అత్యున్నత ప్రతిభను కనబరిచినాయి. మరో 4 రాష్ట్రాలు వాటి తర్వాత ముందు వరుసలో నిలిచినాయి. 4 రాష్ట్రాలు అట్టడుగున ఉన్నాయంట. 2021-22కు సంబంధించి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో రాష్ట్రాల ప్రతిభపై నివేదికను నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ 2015 సంవత్సరం జనవరి 1 నుండి అప్పటి వరకు పనిచేస్తున్న ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధం కాదు. ఇది క్యాబినెట్ రిజల్యూషన్ ద్వారా ఏర్పడింది. నీతి ఆయోగ్ ప్రస్తుతం వైస్ చైర్పర్సన్గా సుమన్ బెరీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. టాప్లో నిలిచిన వాటిలో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ ఉన్నాయంట. ఆ తర్వాత ముందు వరుసలో ఉన్న వాటిలో ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక నిలిచినాయి. చెత్త రికార్డును కలిగిన వాటిలో ఛత్తీస్గఢ్, నాగాల్యాండ్, జార్ఖండ్, బీహార్ ఉన్నాయి. విద్యార్థి అధ్యాపక నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు, గోవా, కర్ణాటకలు ఉన్నాయంట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ కుటుంబ తలసరి అప్పు 86,713 రూపాయలని చెప్పేసి 5 ఏళ్లలో 85% పెరిగిందంట అప్పు అని ఎవరు చెప్తున్నారు? లోక్సభకి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో కుటుంబాల తలసరి అప్పు ఏటా పెరుగుతూ వస్తుంది. 2024 మార్చి నాటికి ప్రతి కుటుంబంపై తలసరి 86,713 రూపాయల అప్పు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది లోక్సభకి. సో ఏ విధంగా పెరుగుతూ వచ్చిందో చూడండి. జీడిపిలో ఎంత శాతంగా ఉంది? ప్రస్తుతం 41% అంట. సో ఇటువంటివి ఎకానమీలో మనకి ఇంపార్టెంట్. శివశక్తి పాయింట్ వయసు వచ్చేసి 370 కోట్ల సంవత్సరాలు అంట. మనందరికీ తెలుసు, ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఘనత భారతదేశం సాధించింది 2023 ఆగస్టు 23 రోజున. ఏంటది? చంద్రయాన్ 3 ల్యాండింగ్ అనేది, విక్రమ్ ల్యాండర్. ఆ పాయింట్ని మనం శివశక్తి పాయింట్గా నామకరణం చేసుకున్నాము. మరి ఆ శివశక్తి పాయింట్కి సంబంధించిన ఇప్పుడు కంటిన్యూషన్ టాపిక్. చంద్రయాన్ 3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రదేశం భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికన్నా పురాతనమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంత తొలి భౌగోళిక పటాన్ని తాజాగా భారత ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ బృందం రూపొందించింది. దీన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం దాదాపు 370 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిందని అంచనా వేశారు. భూమిపై తొలి జీవ రూపాలు కూడా ఆ సమయంలోనే ఆవిర్భవించడం గమనార్హం అంట. గుర్తుపెట్టుకోండి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాస్త ఇక గల్ఫ్ ఆఫ్ అమెరికాగా అఫీషియల్గా పేరు మార్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మార్చారు. ఫిబ్రవరి 9వ తేదీన గల్ఫ్ ఆఫ్ అమెరికా డే గా ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు, జీవో రిలీజ్ చేశారు. అమెరికా గొప్పతనాన్ని గౌరవించేలా పేర్లను పునరుద్ధరిస్తామని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. మార్చాల్సిన పేర్లను 30 రోజుల్లోపు ఖరారు చేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖని ఆదేశించారు. అండ్ ప్యారిస్, ఫ్రాన్స్లో జరుగుతున్న ఏఐ సమ్మిట్ ఇన్ ఫ్రాన్స్. దేనికి సంబంధించి? ఎథికల్ ఏఐ. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. ఎథికల్ ఏఐ, గ్లోబల్ కొలాబరేషన్ అండ్ బయలాటరల్ టాక్స్ అనేవి ఇటీవల ప్యారిస్ సంబంధించి వార్తల్లోకి వచ్చినాయి. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ సమావేశానికి కోచైర్గా ఉన్నారు. గుర్తుంచుకోండి, పిఎం మోడీ విల్ కోచైర్ ద ఏఐ సమ్మిట్ ఇన్ ప్యారిస్ ఆన్ February 11th విత్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్
మెక్రాన్. అండ్ వార్తలు నిలిచిన పురస్కారము, ఇటీవల సాహిత్య అకాడమీ పురస్కారం అనేది డోగ్రీ భాషలో వార్తల్లోకి వచ్చింది. 2024 సంవత్సరానికి గాను డోగ్రీ భాషలో సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతగా ఎవరు వార్తల్లోకి వచ్చారు అని అడుగుతారు. గుర్తుంచుకోండి, చమన్ అరోరా తను రాసిన పుస్తకం ఏంటంటే ఇకహోర్ అశ్వత్థామ. గుర్తుంచుకోండి, ఓకేనా, అశ్వత్థామకు సంబంధించి. సో ఈరోజు అంశాలు ర్యాపిడ్గా చూస్తే సైక్లోన్ 3 లేదా సైక్లోన్ 2025 ఎక్సర్సైజ్, క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ రష్యా నుండి కొనుగోలుకు సంబంధించి, లంపీ స్కిన్ వ్యాధికి టీకా అనే అంశము, అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఉన్నత లక్ష్యాల సాధనలో రాష్ట్రాలకు ర్యాంకింగ్స్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోకి సంబంధించి నీతి ఆయోగ్ రిపోర్ట్, కుటుంబ తలసరి అప్పు వచ్చేసి భారతదేశంలో 86,713 రూపాయలంట, శివశక్తి పాయింట్ వయసు వచ్చేసి 370 కోట్ల సంవత్సరాలు, గల్ఫ్ ఆఫ్ అమెరికా గతంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పు అనే అంశము, అండ్ ఏఐ సమ్మిట్ ఇన్ ప్యారిస్. నెక్స్ట్ సాహిత్య అకాడమీ 2024 డోగ్రీ భాషలో పురస్కార గ్రహీతగా చమన్ అరోరా గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.